సార్ సెంట్రల్‌లో మోడీ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఇప్పుడు కేజ్రీవాల్‌కి అయితే ఢిల్లీలో రీసెంట్‌గా బెయిల్ ఇచ్చారు సార్ ఈరోజే. బెయిలు ప్రభావం ఏమన్నా ఢిల్లీలో పడే అవకాశాలు ఉన్నాయా సార్? అది అరెస్టు కొంతవరకు అయితే కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వరకు అంటుర్రు. దాని గురించి ఏమన్నా అంటారు? మన ఇండియాలో ఎలా ఉందంటే మోడీ పరిపాలన కార్పొరేట్ సెక్టార్కి దున్నబడుతున్నాడు. ఆయన పక్కకు చేరిన వాళ్ళు ఎవరైనా కానీ సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, పెద్ద పెద్ద స్కామర్లు వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నాడు. వాళ్ళని ఏం చేయట్లా. ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం, ఆయన బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు సరెండర్ అయితేనేమో వాళ్ళు అరెస్ట్ అవ్వరు, అవ్వకపోతే ఈడీలు సిబిఐలు వచ్చేసి అటాక్ చేస్తారు. ఇప్పుడు క్రేజీ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ కూడా ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? 1 year 2 years నడుస్తుంది ఏది మద్యం స్కామ్. మరి అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా, ఎలక్షన్ అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన కొంచెం డిక్టేటర్షిప్పే ఉంది. ఇంకోటి ఆయన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలుకి కరెక్టే, ఆయన ఎంతసేపు జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అనేది ఎప్పుడో వేల సంవత్సరాలు ఉంది శ్రీరాముడు, ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో వస్తుంది. కాకపోతే గుడి కట్టారు, అది అయిపోయింది, ఓకే. ఆ కానీ సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా సార్? అదే నేను చెప్తున్నా, అది యాక్చువల్గా దానివల్ల మనకేంటి, జై శ్రీరామ్ అంటే దేశం అంతా డెవలప్ అయిపోద్దా? ఆయన మెయిన్ ఏంటంటే నిరుద్యోగం ఏం చేశాడు, నిరుద్యోగం అలాగే ఉండిపోయింది. ఏదో బ్లాక్ మనీ అన్నాడు, బ్లాక్ మనీ ఏం పైసా తేలా, డిమానిటైజేషన్ చేశాడు, బ్లాక్ మనీ రాలేదు. ఇప్పుడు కార్పొరేట్ ఏమో బైక్ వెళ్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళను అనుభవిస్తున్నారు. ఇంటర్నేషనల్గా ఆయిల్ రేటు బాగా తగ్గిపోతే మనకు ₹2 తగ్గించాడు. యాక్చువల్గా ₹30 తగ్గించాలి లీటర్, ₹2 తగ్గించాడు. అది ఎంతసేపు నేను అది చేశాను ఇది చేశాను అన్నాడు, కానీ అది కాదు. మెయిన్ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే డిక్టేటర్షిప్ ఎక్కువైంది. ఇందిరాగాంధీ అనుకుంటే ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ అని పేరే లేదు, అంతే. మోడీ దగ్గర మొత్తం డిక్టేటర్షిప్ ఎక్కువ ఉంది. ఆ డిక్టేటర్షిప్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇండియాలో రీజనల్ పార్టీలు బతికేటట్టుగా లేవు. రీజనల్ పార్టీలన్నీ తొక్కేపోతున్నాడు. ముందు నెక్స్ట్ మోడీ వస్తే ఏం చేస్తాడంటే ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీల సంఖ్య సింగిల్ డిజిట్ అయినా ఆశ్చర్యపోవసం లేదు. అందరిని బ్లాక్మెయిల్ చేసి మొత్తం తొక్కేస్తాడు. కాంగ్రెస్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పులు చేశారు, చాలా హైలీ కరప్టెడ్. మరి చేయి, అరెస్ట్ చేయి. 10 ఏళ్ళ నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు సోనియా గాంధీని? ఆమె తినేసింది, 10 లక్షలు తినేసింది అంట, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏదో నేషనల్ హెరాల్డ్ అని ఒకటి పట్టుకొచ్చాడు, ఆ కేసులో అరెస్ట్ చేయి. ఆయన ఎలక్షన్ టైంలోనే ఎవరైనా అరెస్ట్ చేస్తారంటాడు. కవితను కూడా అరెస్ట్ చేశాడు. ముందే అరెస్ట్ చేయొచ్చుగా, 2 సంవత్సరాలకి ముందే. కవితకు బెయిల్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. బెయిల్ అంటే ఆమె 14వ తారీఖు ఆమె హియరింగ్, ఎలక్షన్ అయిన తర్వాత బెయిల్ వచ్చి రావచ్చు, లోపలే ఉంచినా ఉంచవచ్చు. మరి శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, పోస్టల్ బాండ్స్ ఇచ్చారు, అది ఎలక్షన్ బాండ్స్ ఇవ్వగానే ఆయన బెయిల్ వచ్చేసింది, 50 కోట్లు ఇవ్వగానే. అంటే ఏంది, ఆయన డబ్బులు ఇస్తే అయిపోద్దా? ఆయన ఏమైనా సుప్రీంకోర్టా లేకపోతే ఏమైనా కోర్టా? ఇప్పుడు మోడీకి ఎంతవరకు వేవ్ చూపెట్టొచ్చు సార్? ఇప్పుడు మోడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి 350, 400. అది ఏమాత్రం రిజర్వేషన్లు ఒకటి, మైనార్టీలు అందరూ భయపడుతున్నారు ఆయనకి. మైనార్టీలు అంటే ముస్లిమ్స్ కానీ, ముస్లిమేతరులు కానీ, మైనార్టీలు క్రిస్టియన్స్ కానీ, ఆయన వాళ్ళంతా ఏకమయ్యి కాంగ్రెస్కి వేస్తే ఈయన ఓడిపోయినా అవకాశం ఉంది. రిజర్వేషన్లు కూడా వీళ్ళంతా ప్రాపకండా చేస్తున్నారు కదా, రిజర్వేషన్లు అని ఈ కాంగ్రెస్ వాళ్ళు. అది కనుక జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, మైనస్ అయినా అవుతుంది, చెప్పలేము. ఇప్పుడు వాజ్పేయి లాంటోడే 2004లో ఓడిపోయాడు, అన్ని మంచి పనులు చేసి, ఇంత కాంట్రవర్సీ పని లేకపోయినా. ఒక్క ఓటు తేడాతోటి ప్రభుత్వం కూలిపోయింది సార్ ఒకసారి కూలిపోయింది. 2004లో అన్ని డెవలప్ చేసి వెళ్ళినా కూడా ఓట్లేదు జనం. ఇప్పుడు కేసీఆర్ డెవలప్మెంట్ చేశాడు, దొరపాలని చెప్పి భయపడ్డారు, ఓట్లేదు. ఈయన కూడా బాగా దొరపాలని చేస్తారు, భయపడుతున్నారు అనుకో జనం, ఈయనకి ఓటేరు. ఎప్పుడు ప్రజలు భయపడకూడదు, ఏమైనా వస్తా అని చెప్పి ప్రజల్ని భయపెట్టకూడదు. ఎవరైనా కానీ, జగన్ అయినా కానీ, కేసీఆర్ అయినా కానీ, మోడీ అయినా సరే, భయపడ్డారా అంటే ఓటేరండి. ఇక్కడ అదే జరిగింది కేసీఆర్కి. రేపు జగన్కి జరగచ్చు, మోడీకి కూడా జరగచ్చు. వాళ్ళంటే భయం ఉంది, ఆ భయమే రాకూడదు. ఆయన ఏంటి, అమరావతి జోలికి వెళ్లకుండా ఆయన నవరాత్రాలు చేసుకుంటే 150 సీట్లు వచ్చాయి. మళ్ళీ అన్నీ గెలికేసి 3 రాజధానులు, ఏ రాజధాని లేకుండా చేశాడు, అదొక పాయింట్. అంత డిక్టేటర్షిప్ చేస్తాడు. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాడు, అంత సైకోపాలన ఉంటుంది, అంతే. మరి ఎందుకు చేసుకోవాలి? నవరాత్రాలు చేయి మంచి, అమరావతి జోలికి వెళ్ళవాక పట్టిసీమ చేయి. ఎందుకు చేయాలి పట్టిసీమ? ఎందుకు వదలలో వాటరు? అంత సైకోపాలన చేస్తాడు. నేనే చేయాలి, నేను ఇష్టం వచ్చింది చేస్తానంటాడు. అట్లా నడవదు కదా. ప్రజల సొమ్ముతో బతికేవాడు ప్రజలు నచ్చినట్టు చేయాలి, అంతేగాని వాడు ఇష్టం చేయడానికి వాడు బాబుగాడు కాదు. అది చేంజ్ వస్తుందంటారా సార్ రేట్లు? ఏం రావచ్చు, కానీ ఎవరైతే స్కీములో అయితే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ ఆయనకే వేస్తున్నారు. 35%, 40% ఓటింగ్ ఆయనకే ఉంది. ముస్లిమ్స్ కానీ, మైనార్టీలు కానీ, ఎవరైతే అమ్మఒడి కానీ ఈ స్కీములు ఉన్నాయి కదా, నేను అన్నీ మా వాచ్మెన్లు అడిగా, మీ అందరూ జగన్కే వేస్తారు. ఎందుకంటే కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇండియన్ పబ్లిక్ ఎలా అంటే, మన వెనిజులా అయిపోయినా పర్వాలా, వాళ్ళకి మాకు డబ్బులు వస్తే చాలు. డబ్బే ప్రధానం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అలా కాదు, ఆత్మగౌరవం ఇంపార్టెంట్. అందుకే కేసీఆర్ ఓడిచ్చారు. ఆంధ్ర రాజకీయం వేరు, ఆత్మగౌరవం ఉండదు వాళ్ళకి, డబ్బే ప్రధానం. మరి బైపర్కేషన్ చేస్తే ఒకరైనా బయటకు వచ్చాడా? వీళ్ళు తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నారు వీళ్ళు.
ఆంధ్రప్రదేశ్లో ఎవడొచ్చారు ఒక ట్రైన్ అని ఆపారా వాళ్ళకి డబ్బే ప్రధానం అంతే